హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైబర్ హోల్. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఐపీ అడ్రస్ అన్నమాట. సో చాలా విధంగా ఐపీ అడ్రస్ ఎట్లా యూస్ అవుతుందో ఇది మన నెట్వర్కింగ్లో వన్ పార్ట్. ఈ ఐపీ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటే అండర్స్టాండ్ చేసుకోండి ఐపీ అడ్రస్ అంటే ఏమో, అది ఎందుకు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు. సో ఇది ముందుగా తెలుసుకుంటూ పోదాం. What is an IP address? So IP address stands for Internet Protocol. It is a protocol where Internet passes through a protocol, and it is a unique identifier for a device connected to a network. ఒక నెట్వర్క్ కానీ ఒక డివైస్ కానీ ఒక పర్టికులర్ ఐడెంటిటీ ఉంటుంది అనమాట. అది ఐపీ అడ్రస్. ఏదేమంటే ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అలొకేట్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యామో. సో ఇది స్టాటిక్ కాదు, డైనమిక్ కాదు, ఇది రెండింటికి అలా ఇలా ఉంటుంది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ చేసుకుందాం. ఎవ్రీ డివైస్ ఆన్ నెట్వర్క్ మస్ట్ హ్యావ్ ఏ యూనిక్ ఐపీ అడ్రస్. నేను ఎంతవరకు చెప్పినట్టే ఒక డివైస్కి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక డివైస్ని లొకేట్ చేయడానికి డిఫరెంట్ అడ్రస్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడాలంటే ఒక ఇంటికి అడ్రస్ ఎలా అవసరమో ఒక డివైస్కి అడ్రస్ అలాగే అనమాట. ఎందుకంటే ఒక కెరియర్ ఇంటికి రావాలన్నా ఒక అడ్రస్ అనేది కన్ఫామ్ అంటుంది. సో ఒక ఇంటి డివైస్కి కూడా ఒక ఏదన్నా డేటా రావడం కానీ ఇలా ఏమన్నా రావాలన్నా ఇలాగ ఐపీ అడ్రస్తో వస్తుంది అనమాట. సో ఐపీ అడ్రస్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో ఇట్ హెల్ప్స్ టు లొకేట్ అండ్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ టూ డివైస్ ఆన్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆర్ ల్యాన్. ఇంతవరకు చెప్పినట్టే ఒక టూ డివైస్కి కమ్యూనికేట్ కావాలన్నా ఏదైనా కనెక్ట్ కావాలన్నా ఈ ఐపీ అడ్రస్ అనమాట. ఇది ఇంటర్నెట్తో ఉంటుంది, ల్యాన్ అంటే లోకల్లో కూడా చేసుకోవచ్చు, గ్లోబల్లో కూడా ఉంటుంది. సో ఇది ఐపీ అడ్రస్ అనమాట. దీంట్లో టైప్స్ అనమాట. ఐపీ అడ్రస్ అనేది టూ టైప్స్ ఉంటాయి, IPv4, IPv6. ఈ టూ ఎందుకు ఉన్నాయంటే నేను ఇది చెప్తాను. ఫస్ట్ ఐపీవీ4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. సో ఇది వచ్చి 32 బిట్స్ ఉంటుంది అనమాట. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒక్కో పేరు ఒక్కో సైజ్ అనమాట. 8 బిట్స్ 8 బిట్స్. సో ఇక్కడ ఉండేదానికి ఒక 8 బిట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండేదానికి 8 బిట్స్, ఇక్కడ ఉండేదానికి ఒక పేరుకి 8 బిట్స్ ఉంటాయన్నమాట. దాన్ని యాడ్ చేస్తే 32 బిట్స్ అనమాట. ఇది ఎలా అంటే డెసిమల్ నంబర్స్ డాటెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్స్ ప్రొవైడ్స్ అరౌండ్ 4.3 బిలియన్ యూనిక్ అడ్రసెస్. ఎందుకంటే ఈ కాంబినేషన్ చేస్తే 4.3 బిలియన్ యూనిక్ అడ్రసెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది IPv4 అంటే అర్థమైంది. ఇదేమంటే IPv6 ఒకసారి అర్థం చేసుకుందాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఇంకా ఉంటుంది, చిన్నగా ఉంది. సో ఓకే, ఇక్కడ డాటెడ్ ఉంటాయి. మొత్తం 138 బిట్స్ అనమాట. ఇదేమంటే హెక్సాడెసిమల్ అండ్ ఆల్ఫాబెటిక్స్తో ఉంటుంది అనమాట. ఆల్ఫాబెటిక్స్లో కూడా వచ్చి A to F దాకా ఉంటాయి. డెసిమల్లో వచ్చి 0 to 9 దాకా ఉంటాయి అనమాట. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. సో ఇదేమంటే వేస్ట్లీ యూజెస్ ఆఫ్ లార్జ్ అడ్రస్ స్పేస్ ఫర్ మోడర్న్. ఇప్పుడు ఇక్కడతో పోల్చుకుంటే 4.3 బిలియన్ యూజర్సే ఉండరు, కానీ ఇప్పట్లో చూసుకుంటే 5.2 బిలియన్స్ ఉన్నాయన్నమాట. సో దానికి డివైజెస్కి కనెక్ట్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. దానికి ఏం చేసినారంటే IPv4 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఇంక్రీజ్ అయిందనమాట. దాదాపు సో ఇదనమాట రెండింటికి డిఫరెన్స్. ఇది ఎందుకంటే ఇప్పుడు యూజర్స్ చాలా పెరిగినట్టు కాబట్టి IPv6 కూడా రావాల్సి వచ్చింది. సో ఈ టూ అనేది చా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే క్లాస్ ఇక్కడ చూసుకుంటే 1000 టు 126 255 255. సార్ ఇది ఎందుకు యూస్ చేస్తారంటే లార్జ్ నెట్వర్క్స్ యూస్ చేస్తారనమాట. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఇది స్మాల్తో స్టార్ట్ అవుతుంది, అంటే లార్జ్ ఇక 1 నుంచి చాలా వస్తాయి అనమాట. సో క్లాస్ బి మీడియం నెట్వర్క్ 128 నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ సి 192, క్లాస్ డి మల్టీ క్యాస్ట్కి, క్లాస్ సి ఎక్స్పెరిమెంటల్కి యూస్ చేస్తారనమాట ఇక్కడ నుంచి. సో ఇప్పుడు వచ్చి పబ్లిక్కి ప్రైవేట్కి ఐపీ అడ్రస్ డిఫరెన్స్ తీసుకుందాం. ఫస్ట్ పబ్లిక్ ఐపీ అంటే ఏమో చూసుకుందాం. యూజర్ టు ఐడెంటిఫై డివైస్ ఆన్ ఇన్ ది ఇంటర్నెట్.
ఇక్కడ ఏమంటే ఇంటర్నెట్లో మనము ఇప్పుడు మన డివైస్ ఉంది. మన ఇంటి డివైస్ ఐపీ అడ్రస్ వచ్చి మన ఇంటర్నెట్ తెలియాలన్నమాట. అంటే బయట ఇప్పుడు లోకల్‌లో కాకుండా ఇప్పుడు మన ఇంటిలో ఉన్నామనుకో, ఇంటిలో కాకుండా బయట ఇంటర్నెట్‌కి పోతది. అది పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నమాట. అసైన్ బై ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరో కాదు. ఎయిర్టెల్, జియో వీళ్ళు ఉన్నారు కదా! వీళ్ళే అన్నమాట ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వీళ్ళ నుంచి మనకి ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఇంకా ప్రైవేట్ ఐపీ అంటే యూజ్డ్ విత్ లోకల్ నెట్వర్క్. ఇంతవరకు చెప్పినట్టే లోకల్గా యూజ్ చేసే డివైజెస్ అనమాట. ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ప్రింటర్ కానీ, స్మార్ట్ టీవీ, అట్లా మొబైల్ టు ల్యాప్టాప్ ఇంట్లోనే కనెక్ట్ అయితే చూడండి దానిలాగా అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ లైక్ దట్. ఇవి అనమాట పబ్లిక్కి ప్రైవేట్ ఏమంటే పబ్లిక్ వచ్చి ఓవరాల్ ఇంటర్నెట్లో పోతుంది. ఆ, ఏ ప్రైవేట్ అనేది లోకల్ యూజ్ చేస్తాం అనమాట. ఇది దానికి డిఫరెన్స్. సో స్టాటిక్ అండ్ డైనమిక్ ఐపీ అడ్రస్. ఈ స్టాటిక్ డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఒకసారి తెలుసుకుందాం. స్టాటిక్ మీనింగ్ కదలకుండా అలాగే ఉండిపోవడం. సో ఇది ఈజ్ ఏ మాన్యువల్ అసైన్డ్ అండ్ డస్ నాట్ చేంజ్. అంటే ఒకసారి ఐపీ అడ్రస్ అసైన్ అయిందనుకో దానికి చేంజ్ అదనమాట. దీన్ని ఇది ఎలా వస్తుందంటే కొంటారనమాట. ఇది కొని దాన్ని యూస్ చేస్తారు. ఎందుకంటే కొన్ని దానికి పర్టికులర్గా అదే ఐపీ అడ్రస్ కావాలని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్ని కొనుక్కుంటారు. ఆఫ్టర్ యూజ్ టు సర్వర్స్ అండ్ వెబ్సైట్ చూడు ఇక్కడ చెప్పినట్టే ఆ, ఉంటాయన్నమాట. సో నా నెక్స్ట్ డైనమిక్ ఐపీ అడ్రస్. డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే డైనమిక్ ఆల్రెడీ డైనమిక్ ఇస్ చేంజింగ్ అనమాట. సో అసైన్ ఆటోమేటిక్లీ బై డిఎస్సిపి. ఇదేమంటే ఆల్రెడీ మనకి చెప్పినట్టే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో మనం ఏదైనా నెట్వర్క్ కానీ ఏదైనా మనం రీసెట్ అయ్యి చెక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. చేంజ్ ప్రెటికలీ యూజ్ టు మోస్ట్ హోమ్ నెట్వర్క్స్ ఇదే చెప్తున్నట్టు చేంజ్ చేస్తాయి వదలడం వల్ల మోస్ట్ హోమ్ నెట్వర్క్స్ ఇలాగ ఉంటుంది అనమాట. సో మరి ఒకసారి మేము అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఐపీ అడ్రస్ ఈస్ క్రూషియల్ ఫర్ డివైస్ ఐడెంటిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఐపీ అడ్రస్ ఏమంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికంటే ఒక డివైస్ ఐడెంటిఫై కావాలన్నా లేదంటే టూ డివైస్ ఆర్ మోర్ డివైసెస్ కమ్యూనికేట్ కావాలన్నా. అండ్ IPv4 అండ్ IPv6 ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ యూజర్ టు టుడే. ఈ రోజుల్లో చూసుకుంటే IPv4 అండ్ IPv6 ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ముందంటే IPv4 మాత్రమే ఉండేది. ఇప్పుడు యూజర్స్ చాలా మంది పెరిగినారు కాబట్టి IPv4 V6 వాడతాం అనమాట. Knowing IP address classic difference helps to network design and security. ఆ ఐపీ అడ్రస్ క్లాస్ తెలుసుకొని దానికి కావాల్సిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నమాట. దాని డిజైన్ కానీ అలా. పబ్లిక్ ప్రైవేట్ ఐపీఎస్ సర్వర్ డిఫరెంట్ పర్పస్ అండ్ కమ్యూనికేటింగ్. ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఏమంటే పబ్లిక్ ఆల్రెడీ చెప్పినట్టు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతాయి. ప్రైవేట్ అంటే లోకల్లో మన డివైసెస్ కనెక్ట్ అవుతాయి. సో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ ఎలా కనుక్కోవడం అని నేను ఇప్పుడు మన విండోస్లో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది ప్రాక్టికల్ అనమాట. సో మీరు విండోలో మీ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఐపీ కాన్ఫిగ్ కొడితే ఇక్కడ మీకు చూడండి IPv4 ఇదన్నమాట.